ఓం నమో శ్రీమాత్రే నమః. ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త. మనకి కార్యాన్ని సిద్ధించాలి అనుకునేటప్పుడు ఈ పనిని మీరు చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కార్యం నెరవేరుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది పూర్తి వీడియోను చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి సూచనలు మీరు మాకు చేయండి. కమెంట్ ద్వారా మాకు చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోలను చేసేటట్టు నాకు సహకరించండి. అదేమిటంటే, ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పసుపు దారం పరిహారాన్ని పాటించడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయట. ఎలాగంటే, ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళిన ఒక నూలు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారానికి 7 చోట్ల ముడులు వేయండి. ముడి వేసేటప్పుడు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఒక్కొక్క ముడిని వేయండి. ప్రతి ముడికి ఓం నమో అని చెప్పి గం గణపతి అని చెప్పి ముడి వేయాలి. ఆ దారాన్ని మీ దగ్గర జేబులోనో లేకపోతే ఎక్కడో ఎవరికి కనపడ చోట దాచుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా మనకి అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది. అయితే వచ్చాక ఆ దారాన్ని ఎవరు తొక్కని చోట పడివేయాలి, లేదా పచ్చనైనటువంటి చెట్టు పైన వేయాలి. ఎందుకంటే తొక్కితే అది పసుపు రాసినటువంటి దారం కనుక దానివల్ల మనకి ఫలితాన్ని మనం పొందలేం. అందుకే మంచినీటి యందు కానీ, లేదా పచ్చనైనటువంటి ఎత్తైన చెట్టు పైన కానీ, లేదా ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో కానీ అది వేయడం వలన మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుకనే తప్పకుండా మీరు ఈ పనిని మీరు చేస్తే ఓ నమో గం గణపతి నమః అన్నటువంటి ప్రతి ముడికి ఈ మాట చెప్పాలి. అలా చెప్పినచో మనం అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తారు. ఈ మాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమో శ్రీమాత్రే నమః.